ఎండల నుంచి తెలుగు రాష్ట్రాలకు కొంచెం బ్రేక్ ఇచ్చింది వాతావరణం. ఈ క్రమంలోనే విజయవాడలో సైతం చల్లటి వాతావరణం ఏర్పడింది. సాయంత్రం 4 గంటలకే చల్లటి గాలితో వర్షం పడుతున్న ఫీలింగ్తో కూల్ వెదర్ అలరిస్తోంది. మధ్యాహ్నం వరకు 45 డిగ్రీలకు పైగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో నగరవాసులందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం కూడా ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు వాతావరణం చల్లబడిపోవడంతో కూడా వాన వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే మొత్తం అంతా కూడా ఒక్కసారిగా గాలి దుమారంతో కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఇక్కడున్న సామాన్లు కానీ అవన్నీ కూడా గాలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు విజయవాడలో ఎండ దాని తీవ్రత చూడటం జరిగింది. దాన్ని సాయంకాలానికి నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం కూడా ఇదే సిచ్యువేషన్ కూడా ఏర్పడడం జరిగింది. కానీ వాన అయితే నిన్న పడలేదు. కానీ ఈరోజు మాత్రం ఒక గాలి దుమారం అయితే లెగుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విజయవాడ నగరం వ్యాప్తంగా మొత్తంగా కూడా చిమ్మ చీకటి వచ్చేసినట్టుగా ఒక్కసారిగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సాయంత్రం దాదాపుగా 4 గంటల సమయంలోనే ఇట్లాంటి వాతావరణం అనేది ఊహించదగ్గ వాతావరణం కాదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 గంటలకు ఈ సమయంలో ప్రతిరోజు ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. దాదాపుగా నిట్ట మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 45 డిగ్రీల వాతావరణం నుంచి 4 గంటల వరకు కూడా దాదాపుగా 41 నుంచి 39, 40 ఆ ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపుగా ఉష్ణోగ్రతలు మొత్తం కూడా తగ్గిపోయి వాతావరణం మొత్తం చల్లబడిపోవటము, గాలి దుమారం లేగటము, అట్లాగే వర్షం వచ్చే ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో మొత్తం వాతావరణం మొత్తం కూడా చీకట్లో మయంగా మారిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నగర వ్యాప్తంగా మొత్తం కూడా ఇది ఒక చల్లని కబురని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేడితో ఉక్కపోతతో నగరవాసులంతా కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలాంటి వాతావరణం ఒక్కసారిగా వాళ్ళని కొంచెం ఎంజాయ్ చేసే విధంగా కూడా ఫీలింగ్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం ఉన్న ఈ ప్రాంతం చూసుకోవచ్చు, ప్రాంతం మొత్తం కూడా విజయవాడలో ఉన్న ఏదైతే ప్రాంతం చూసుకోవచ్చు, విజయవాడ నగరంలో ఈ వాతావరణం మొత్తం చూసుకుంటే ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోవడంతో కూడా నగరవాసులు అయితే ఉత్సాహంగా గంతులేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎండ వేడి తాటలేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో మే నెల ఇప్పుడు తారీఖు 8వ తారీఖున ఇట్లాంటి 7వ తారీఖున ఇలాంటి వాతావరణం వస్తుందా అనేది మేము ఊహించుకోలేకపోయాం. కానీ ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తుంటే చల్లగా ఉంటుంది, వాతావరణం బాగుందంటూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ విజయవాడ నగరంలో కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.